ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వారం రోజుల వరకు పీవీప్యాట్ స్లిప్లను ఈవీఎంలతో పోల్చి చూసుకునే అవకాశం ఇస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. అయితే ఇందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది అన్నారు. తమిళనాడులో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ గొప్పగా విజయవంతమైందని తెలిపారు. ఇది మిగతా రాష్ట్రాలకు ఆదర్శప్రాయమని అన్నారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లతో కలిసి రాష్ట్ర అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సన్నద్ధతపై చర్చించాక ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరపాలని పార్టీలు కోరాయని, అన్ని కోణాలను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక పోలింగ్ ఎన్ని దశల్లో జరపాలో నిర్ణయానికి వస్తామని వారు అన్నారు. బీహార్ అసెంబ్లీకి ఇటీవల లోపరహితంగా ఎన్నికలు జరిపామని, గత కొన్ని దశాబ్దాల్లో ఇదే మొదటిసారని చెప్పారు. తమిళనాడులో అంతకు మించి నిర్వహిస్తామని, రికార్డులు నెలకొల్పుతామని కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల సిబ్బంది, భద్రతా సిబ్బంది హామీ ఇచ్చారని తెలిపారు. భారీగా ఓటర్ల పేర్లను తొలగించారని వస్తున్న విమర్శలను ప్రస్తావించగా, సరుతో స్వచ్ఛమైన ఓటర్ల జాబితాలు రూపొందాయని, ఎన్నికల అధికారుల వృత్తి నైపుణ్యం తేటతెల్లమైందని సీఈసీ బదులిచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 75,000 పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు సమకూరుస్తామని అన్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యాక కూడా వారం రోజుల వరకు ఏ అభ్యర్థైనా రుసుము చెల్లించి ఈవీఎంలలో పోలైన ఓట్లతో పీవీప్యాట్ స్లిప్పులు సరిపోల్చుకోవచ్చు. ఇకపై ఈవీఎంలలోని ఓట్లను లెక్కించే ముందు పోస్టల్ బ్యాలెట్లను 2 రౌండ్లలో లెక్కిస్తారని వివరించారు.